కొంతమంది పెత్తనాలు చేయడానికి వద్దండి, పరిచర్య చేద్దాం అందరం కూడా. తద్వారా దీవెన. ఈ యొక్క ఒబేదెదోము తన జీవితంలో నిజంగా పరిచర్య చేసేటువంటి వాడు దీవించబడ్డాడు. నా జీవితం ప్రభు కొరకే. స్తోత్రం చెప్పండి. ఈ స్లోగన్ పెట్టుకోండి, నేను జీవించేది ప్రభు కొరకే, ప్రభు పరిచర్య కోసమే. ప్రభు పరిచర్య చేస్తాను. సిగ్గుపడుతున్నావా? పాపం చేయడానికి సిగ్గుపడదాం, బూతు మాట్లాడడానికి సిగ్గుపడదాం, అబద్ధాలాడడానికి సిగ్గుపడదాం, అపవిత్రంగా జీవించడానికి సిగ్గుపడదాం, దేవుని పరిచర్య చేయడానికి సిగ్గుపడద్దు. నాకు తెలుసు చాలామంది ఉన్నతమైన స్థానంలో అండి, గెస్టెడ్ ఆఫీసర్లు నాకు తెలుసు. మా నాన్నగారితో పాటు వాళ్ళ కొలీగ్స్గా ఉన్నారు, గెస్టెడ్ సెక్రటేరియట్లో. ఏమండి, ఆ సెక్రటరీస్గా ఉన్నటువంటి వారు దేవుని మందిరానికి వెళ్ళి బాత్రూమ్లు కడుగుతారు. నేను ముఖస్థుతి చేయడానికి చెప్పట్లా, వారి స్టేటస్ని పక్కన పెట్టేస్తారు, వారి హోదాను పక్కన పెడతారు, వారి కులాన్ని పక్కన పెడతారు. ఈరోజున మనకు కొద్దిగా ఏమండి దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తే మనం అలాంటి పనులు చేయం అని అంటూ ఉంటాం. అందుకే దీవించబడలేకపోతున్నాం.